హాయ్ అండి. ఇది నిన్నటి మినీ బ్లాగు. నిన్న మార్నింగే పూజ అది కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇంకా పిల్లల్ని స్కూల్కి అట్లకి పంపించిన తర్వాత అయితే ఇంక ఇంట్లో వర్క్ ఏమీ లేదని చెప్పి మేమైతే బాబుని చూడడానికి అయితే వెళ్ళాము. మొత్తం బై వాక్ వెళ్దాం అనుకున్నా. అలాగా కొంచెం టైంపాస్ కూడా అవుతుంది, అలా వాకింగ్ చేసినట్టు కూడా ఉంటుందని చెప్పి అయితే నేను, మా అత్తయ్య, చిన్నత్తయ్య, ఇంకా రూప, మేము నలుగురు కలిసి అయితే వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి అయితే అక్క వాళ్ళ ఇంటికి బై వాక్ వెళ్ళాలనుకుంటే ఒక 30 మినిట్స్ అయితే పడుతుంది. అదే బైక్ అయితే 5 మినిట్స్కే వెళ్ళిపోవచ్చు. మేము వెళ్ళేసరికి కొంచెం వెదర్ కూడా బాగుంది, కూల్గా అనిపించింది. అందుకే ఇంక అలాగా నడుచుకుంటూ మేము వెళ్ళేసరికి అయితే బాబు అయితే ఉయ్యాల్లో పడుకున్నాడు. ఇంక వెళ్ళిందేదాడు, ఇంకా మా మాటలకైతే లెగిసిపోయాడు. మేము మాట్లాడుతూనే తను కూడా ఊ ఊ ఊ అని ఊకొడుతున్నాడు. చిన్నపిల్లలు ఈ టైంలో చాలా క్యూట్గా ఉంటారు కదా. ఇంకో విషయం ఏంటంటే అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే గోరింటాకు చెట్టు కూడా ఉంటుంది, బాగా రెడ్గా పండుతుంది. మేము ఎప్పుడు కూడా పిల్లలు కోన్ పెట్టము, గోరింటాకే పెడతాము. మంగళవారం జోసు బర్త్డే కదా, అందుకోసమని అయితే గోరింటాకు అయితే తెంపు అయితే తెచ్చుకున్నాము. ఇంకా దీపావళి కూడా పనికొస్తుందని చెప్పి ఈరోజు అయితే పెట్టుకుంటాము. ఈ గోరింటాకు చాలా బాగా పండుతుంది, రెడ్గా ఉంటుంది. వీడియో కూడా తీసి పెడతాను చూడండి. బాయ్ బాయ్.